హామీలపై అడిగితే సీఎం తిట్లు తిడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటించిన హరీష్ రావు అధికారంతో రేవంత్ కళ్లు మూసుకుపోయాయని ఫైర్ అయ్యారు. పెన్షన్లు 4000 చేస్తామన్నారు, ఏమైందని హరీష్ ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. సిగాచి పరిశ్రమలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాకే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కుంటుందని ఆయన అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా పోయి రేవంత్ రెడ్డి వివేక్ గారు పోయి ₹1 కోటి ఇస్తాం చనిపోయిన కుటుంబాలకని చెప్పి ఆ చనిపోయిన కుటుంబాలను కూడా మోసం చేసిన వివేక్ గారు ఇవాళ నర్సాపూర్కి వచ్చి మళ్ళెందో మాటలు చెప్తారట. అయ్యా వివేక్ గారు, మా జిల్లాలో ఆ చనిపోయిన 52 కుటుంబాలకు ముందు ₹1 కోటి చెల్లించిన తర్వాతనే మీరు కొత్త హామీలు ఏమన్నా ఇయ్యాలి. మీరు కార్మిక మంత్రి అయిన మొదటి నెలలోనే సిగాచి కార్మికులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి పనిచేయాలి. నేను అడుగుతున్న నర్సాపూర్లో ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క పైసా పని నర్సాపూర్లో రూపాయి పని ఎక్కడైనా చూపిస్తారా? అరే వాటర్ ట్యాంకులు కేసీఆర్ కట్టినే, రోడ్లు కేసీఆర్ వేసినే, వైకుంఠధామం కేసీఆర్ కట్టిందే, మున్సిపాలిటీ కేసీఆర్ కట్టిందే, బస్సు డిపో కేసీఆర్ తెచ్చిందే, బస్ స్టాండ్ కేసీఆర్ తెచ్చిందే, చిల్డ్రన్స్ పార్క్ కేసీఆర్ చేసిందే, గా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టింది కేసీఆర్ కట్టిందే. రేపు మీ గల్లీలో కౌన్సిలర్ గెలిచినా ఏడికి పోవాలి? ఎమ్మెల్యే దగ్గరికే పోవాలి కదా. మరి బీజేపీ కౌన్సిలర్ గెలిస్తే వస్తాడా స్వతంత్రంగా? ఇప్పుడు ఈ భిక్షపతి గెలిచింది అనుకో, అక్క అంటాడు, పోతాడు, దండం పెడతాడు, నా గల్లీలో బోర్ అయిపోయమని అడుగుతాడు. ఈ బాలరెడ్డి ఉన్నాడు అనుకో, అక్క నా గల్లీలో 2 పోలకు బుగ్గలు కావాలంటాడు, బాలరెడ్డి పోతాడు, కూర్చుంటాడు, అక్క దగ్గర పని చేసుకుంటాడు.